ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సజీవుడైన దేవుడవు, నీ మహాకృప చేత నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక దినమును మా ఆయుష్కాలమును పొడిగించినందుకే నీకు వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యము, నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం, నీ స్వరం వినే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అనుదినము నూతనంగా పుడుతున్న నీ వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. నీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేను ఒక తండ్రి కుమారునితో మాట్లాడే రీతిగా నాయన మీరు మాతో మీరు మాట్లాడండి. ఈ దినం మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించి మీరు నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలు పొందుకున్నట్లు, అలాగనే మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకున్నట్లు మీరు కృప చూపించి సహాయము దయచేయండి. నీ దాసుడును నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటును మరుగు చేసుకొని వాడుకోనండి. నాతో కూడా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ అభిషేకం, నీ నడిపింపు, నీ సహాయంను కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు లేఖన భాగము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 13 వచనాలు, అలాగనే 18వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10 నుండి 13 మొదట చదువుతున్నాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడు అవుదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను, అలాగుననే చేశాను. అయితే ఇశ్రాయేలీలు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. ఇప్పుడు సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. యెహోవా అహరోనుతో ఇట్లా నేను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరికి తీసుకుని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ వద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలుల మీదికి కోపం రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్ఠితార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడల వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను. అది నీకు పరిశుద్ధముగా ఉండను. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీ నీ వగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును.
వారు యెహోవాకు అర్పించు ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చి తిని. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలీయులో మీదు కట్టుబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలవాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులము 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును, నీ కుమారులకును, నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని. అది నీకును, నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనేను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలుల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఇది సంఖ్యాకాండంలో మనము 17, 18 అధ్యాయాల్లో చదవబడినటువంటి లేఖన భాగం. మరొక భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు నేను చదువుతున్నాను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనేను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఈ సంఖ్యాకాండము 17వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు, అలాగనే మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుండి 24 మధ్య మరి ఈ సంబంధాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అక్కడ ఏమేమి బలులు తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో, ఎవరివి ఏమి పాలో ఇవన్నీ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఆ తర్వాత మనం సంఖ్యాకాండం 17వ అధ్యాయం గత కొన్ని రోజుల నుండి ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు నియమించిన అధికారిని, నాయకుణ్ణి, యాజకుణ్ణి మనం గౌరవించాలి. అలాగనే నిబంధనకు విశ్వాసముగా ఉండడం. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న లేఖన భాగాల్లో పరిశుద్ధ సేవ యొక్క బాధ్యత, సేవకు దేవుడు పిలిచినప్పుడు ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది, అలాగనే ద్రోహం వల్ల కలిగే పరిణామాలు కూడా ఈ లేఖన భాగాల్లో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మొదట మనం సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే, కోరహు తిరుగుబాటు అనంతరం దేవుడు అహరోను యొక్క కర్రను సాక్ష్యం మందసం ఎదుట ఉంచమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు.
ఎందుకు అని అంటే ఇది తిరుగుబాటు చేయు వారికి ఒక సూచనగా, అది చూచి భయపడి ఒకప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేశారు, వాళ్ళకి ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏం చేయకూడదు అన్న భయాన్ని పుట్టించడానికి అది ఒక సూచనగా పెట్టాడు. మరి దీనివల్ల మరొక విషయము ఏమిటంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారే పరిశుద్ధ సేవ చేయాలి. దేవుని నియామకానికి అంటే దేవుడు నియమించిన అధికారికి కానీ, నాయకత్వానికి కానీ, యాజకత్వానికి కానీ ఎదురు తిరగడం అంటే దేవునికి ఎదురు తిరగడమే. ఈ అహరోను కర్ర భవిష్యత్తు తరాలకి మరి దేవుని ఎంపికను శాశ్వతంగా సాక్ష్యముగా నిలబడుతుంది. ఆ కర్రను చూసినప్పుడల్లా కూడా, ఆ మందసం ఉన్నంత వరకు కూడా అది ఒక సాక్షిగా నిలబడుతుంది. మరి దేవుడు నియమించుకుంటాడు, ఎంపిక చేసుకుంటాడు, ఏర్పరచుకుంటాడు తన సేవకని. ఇప్పుడు మత్తయి సువార్తకి 26వ అధ్యాయము 17 నుండి 24వ వచనంలో పస్కా భోజనం వాళ్ళు యేసు ప్రభు వారు చెబుతారు, మీరు ఒకరు వెళ్ళండి, దారిలో వెళ్తే మీకు ఒకడు ఎదురవుతాడు, అతన్ని అడగండి, పస్కా భోజనం యేసు ప్రభు రావాలనుకుంటున్నాడు భోజనానికి అంటే అంతా సిద్ధపడి ఉంటుంది. వెళ్తారు. భోజనం చేస్తున్న సమయంలో యేసు అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఒక గురువు లేదా ఒక నాయకునికి విశ్వాసముగా ఉండటం అనేది శిష్యుని బాధ్యత. ఒక సేవకుడు, ఒక ఆధ్యాత్మిక నాయకుడు, ఒక గురువు, ఒక నాయకుడు, ఒక యజమాని, వీళ్ళందరికీ కూడా విశ్వాసపాత్రునిగా ఉండడం అనేది శిష్యుని యొక్క బాధ్యత. మరి యూదా చేసిన పని విశ్వాస సంబంధాన్ని చెడగొట్టింది. అది విచ్ఛిన్నం చేసిన చర్యగా మనం ఇక్కడ చూడొచ్చు. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు, కానీ మరి అప్పగించడానికి లోపల హృదయంలో ఆ తీవ్రమైనటువంటి మనస్సు కలిగిన వాడుగా ఇస్కరియోతు యూదా ఉంటున్నాడు. మరి సంఖ్యాకాండము 18వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చూస్తే దేవుడు అహరోనును అతని కుమారులకు పరిశుద్ధమైన బాధ్యత అప్పగించాడు. పరిశుద్ధ స్థల బాధ్యతను అప్పగించాడు. ఆ సేవ బాధ్యతను అప్పగించాడు. తరువాత అన్యులు పరిశుద్ధ స్థలానికి సమీపించకూడదు అని హెచ్చరించాడు. ఆ బాధ్యత కూడా వీళ్ళదే. ఏ అన్యుడు కూడా ఆ పరిశుద్ధ స్థలాన్ని సమీపించకూడదు. ఒక బాటలో మనం చెప్పాలి అనంటే, మనము ప్రస్తుత సేవలో, మందిరాలలో మనకు ఒక బాధ్యత ఉన్నది. సేవలో ఏమి తీసుకురావాలో, ఏమి తీసుకురాకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఇవన్నీ కూడా మనకి బాధ్యతలు ఉంటాయి. బాధ్యత లేకుండా మనము సంఘములో ఉండకూడదు. సేవకు పిలుచుకున్నాడు. మరలా చెబుతున్నాను, మనము నూతన నిబంధన యాజకులము, నూతన నిబంధన రాజులైన యాజక సమూహంలో దేవుడు మనల్ని చేర్చాడు. కాబట్టి ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘము, ఆయన స్వరక్తము చేత కడగబడిన మనము, ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘములో ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది. చెబితేనే పని కాదు, బాధ్యత తీసుకొని పని చేయాల్సి ఉంటుంది. ఇది పరిశుద్ధ సేవ అనేది ఒక గౌరవంగా తీసుకోకూడదు, అది ఒక హోదాగా తీసుకోకూడదు, అది ఒక గొప్ప బాధ్యతగా తీసుకోవాలి. హోదాలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏమీ చేయరు. హోదాలో ఉన్నవాళ్ళు అలా కుర్చీలో కూర్చుంటారు, ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. కానీ బాధ్యత తీసుకున్న వాళ్ళు మరి ప్రతిదీ కూడా తాము చేసుకుంటూ వెళ్తారు, ఇతరులకి మాదిరిగా ఉంటారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అలాగనే ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు గనక మనం చూస్తే, ఈ సంఘటన పస్కా భోజనం సమయంలో జరుగుతుంది. పస్కా పండుగ అనేది యూదులకు పవిత్రమైన పండుగ. అటువంటి పవిత్రమైన పండుగ సమయంలో ఇస్కరియోతు యూదా ద్రోహం చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. ఆ పరిశుద్ధతను అవమానించే చర్యగా అది భావించబడుతుంది. యూదులు అలాగున భావిస్తూ ఉంటారు. ఆ పస్కా పండుగ చాలా పవిత్రమైంది. ఇప్పటికీ కూడా వాళ్ళు పస్కా పండుగను చాలా నిష్టగా, భయముతో, భక్తితో ఆచరిస్తూ ఉంటారు. అలాంటి పస్కా పండుగలో ద్రోహం జరిగింది, విశ్వాసఘాతుకం జరిగింది. మరి ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండానికి
మత్తయి సువార్తకి ఈ విషయంలో సంబంధం ఏమిటి అని చూస్తే, సంఖ్యాకాండంలో అహరోను దేవుని పట్ల విధేయుడిగా మనకు కనపడతాడు. ప్రజల కొరకు, దేవునికి ప్రజల మధ్యలో ప్రజల కొరకు మధ్యవర్తిగా నిలిచాడు. సేవకునిగా, యాజకునిగా తన సేవను వినయంతో, విధేయతో, భయంతో, భక్తితో నిర్వహించాడు. మరి మత్తయి సువార్తలో ఇస్కరియోతు యూదా శిష్యుడిగా ఉండి కూడా విశ్వాసంలో నిలవలేదు. శిష్యుడిగా ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు, యేసు ప్రభు మాటలు వింటున్నాడు, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు కన్నులారా చూస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు కన్నులారా చూస్తున్నాడు, యేసు ప్రభు చేసిన ప్రతిదానికి ఆయన సాక్షిగా ఉన్నాడు. కానీ యేసు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. శిష్యుడిగా ఉండి విశ్వాసఘాతుకం చేశాడు. శిష్యుడిగా ఉండి యజమానునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, యజమానుని యొక్క మాటలకు, ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకొక మాట, యేసు ప్రభు తన శిష్యులను స్నేహితులు అని పిలిచాడు. ఇక్కడ స్నేహంలో కూడా ద్రోహం చేశాడు. యజమానుడుగా ఉన్న యేసు ప్రభుకి విశ్వాసిగా ఉండకుండా విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు. స్నేహితుడిగా ఉండి ఆ స్నేహ బంధాన్ని కూడా త్రుంచివేశాడు, ద్రోహం చేశాడు. ఇక్కడ మనము ఒక మాటను చాలా సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే, మన యజమానులకి, మన నాయకులకి, మన యాజకులకి, సేవకులకి సమీపంగా ఉండడము ఎంత ప్రాముఖ్యమో, సమీపంగా ఉండి విశ్వాసపాత్రునిగా ఉండడమో అంతకంటే ప్రాముఖ్యమైన విషయం. సమీపంగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అందులో పెద్దగా గొప్పగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు, మిగతా శిష్యులు కూడా ఉన్నారు. కానీ సమీపంగా ఉండి చేయకూడని పనేమిటి అని అంటే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు. విశ్వాసంతో ఉండలేకపోయాడు ప్రభు దగ్గర. అతని విశ్వాసం అంతా కూడా ధనం మీదే ఉంది. ఏం సంపాదించుకుందామా, ఎలా సంపాదించుకుందామా, యేసు ప్రభును అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు. గారడి సీమోను కూడా ఇదే పని చేశాడు. ఆ తర్వాత గారడి సీమోను కూడా ఇదే పని చేశాడు. ఈ అభిషేకం నేను కొనుక్కుంటాను, నాకు అమ్మండి అని అంటే, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అని అంటారు. ఇప్పుడు యేసు ప్రభువుతో తిరుగుతున్నటువంటి, సజీవంగా యేసు ప్రభువుతో తిరుగుతున్నటువంటి యూదా మనస్సు కూడా ప్రభు దగ్గర, ప్రభువుతో ఉంటున్నప్పుడు సరిగా లేదు. అక్కడ యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తలులు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి గారడి సీమోను ఆ అభిషేకాన్ని కొనుక్కుందాం అనుకుంటాడు. యేసుప్రభు బ్రతికిన కాలంలో యూదా ధన అపేక్ష కలిగిన వాడు. యేసుప్రభు ఆరోహణుడు అయిన తర్వాత అపోస్తలుల కాలంలో అది గారడి సీమోను హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఇక్కడ 4వ విషయం మనం చూస్తే, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేనును, నీకును, నీ కుమారులకును, నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును, నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన. ఈ చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది. స్థిరమైన నిబంధన అంటే ఇది అస్థిరమైన నిబంధన కాదు, మార్పులు చెందే నిబంధన కాదు. ఇది స్థిరమైన నిబంధన, నిత్యమైన నిబంధన. ఈ స్థిరమైన నిబంధన బైబిల్లో ఎలా కనపడుతుంది అనంటే, ఇది మనకు 2వ దినవృత్తాంతముల పుస్తకము 13వ అధ్యాయము 5వ వచనంలో కనపడుతుంది. ఈ నిబంధన స్థిర నిబంధన, నిత్యమైన నిబంధన. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకొందురు గదా. భంగము కాజాలని నిబంధన. కింద ఫుట్ నోట్లో మనకి ఉప్పు నిబంధన అని కనపడుతుంది.
ఈ నిత్యమైన నిబంధన ఏమిటి అనంటే భంగము కాజాలని ఉప్పు నిబంధన. ఈ నిబంధన బైబిల్ గ్రంథంలో శాశ్వత నిబంధన, దానికి గుర్తు, విశ్వాసానికి గుర్తు, దేవుని నమ్మకానికి ఇది ఒక చిహ్నం. ఈ ఉప్పు అక్కడ సాక్ష్యపు మందసము ఎదుట మరి చిగురించిన అహరోను కర్రను ఎందుకు ఉంచాడు అనంటే ఒక చిహ్నంగా ఉంచాడు. బలిపీఠం మీద ధూపార్తులను కరిగించి రేకులుగా చేసి పైకప్పుగా ఎందుకు చేయమన్నాడంటే అదొక చిహ్నం, అన్య ధూపార్తి తీసుకురాకూడదని. ఇప్పుడు ఉప్పు నిబంధన ఏమిటేనంటే దేవుడు చేస్తున్నటువంటి శాశ్వత నిబంధనకి ఒక చిహ్నం. ఇప్పుడు స్త్రీలు, సహోదరులు వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉప్పు వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఉప్పు చూసినప్పుడల్లా ఈ రోజు నుండి మనకి ఏం గుర్తు రావాలి? దేవుడు నాతో నిబంధన చేశాడు. ఇది మనుషులు చేసే నిబంధన కాదు, ఇది నిత్య నిబంధన. ఇది భంగము కాజాలని నిబంధన, ఇది శాశ్వతమైన నిబంధన, ఇది విశ్వాసానికి గుర్తు. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుండి మనము చూసుకున్నట్లయితే పస్కా భోజనం ఏమిటి, అది దేనికి గుర్తు అనంటే దేవుడు ఐగుప్తులో నుండి తన ప్రజలను బయటికి తీసుకొని వచ్చుట, దానికి విమోచన జ్ఞాపకార్థంగా ఈ పస్కా భోజనాన్ని చేస్తారు. అంతకుముందు దేవుడు మరి ఆ గొర్రెపిల్లను తీసుకొని దాన్ని చంపి ఆ రక్తము గుమ్మముల మీద పూస్తే మరి మరణ దూత ఆ ఇంటిలోనికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడి నుండి ప్రజలందరూ కూడా ఐగుప్తులో నుండి బయటికి వస్తారు. ఆ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరము వారు పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఇది తరతరాలకు దేవుని విమోచనను గుర్తు చేసే సూచన. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో అహరోను చేతికర్రను సూచనగా పెడుతున్నాడు. అంతకుముందు 16వ అధ్యాయంలో మనం చూస్తే మరి బలిపీఠం మీద రేకులను సూచనలుగా పెడుతున్నాడు. 17వ అధ్యాయంలో మరి అహరోను చేతికర్ర సూచనగా కనపడుతుంది. ఈ మత్తయి సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఆ పస్కా పండుగ అనేది ప్రజల యొక్క విమోచన జ్ఞాపకార్థంగా ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. ఇది తరతరాలు చేయవలసినటువంటి జ్ఞాపకార్థ పండుగ. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో మరొక భాగం ఏమిటి అనంటే బాధ్యత, తర్వాత జవాబుదారీతనం. మన బాధ్యత, మన జవాబుదారీతనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో యాజకులు ఆ పరిశుద్ధ సేవను జాగ్రత్తగా నిర్వహించాలి, చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. ఏం తీసుకురావాలో అది తీసుకురావాలి, ఎలా చేయాలో అలా చేయాలి, ఎవరిని రానివ్వకూడదో వాళ్ళని రానివ్వకూడదు, ఎవరు ఏ స్థలంలో పరిచర్య చేయాలో ఆ పరిచర్య స్థలంలో జాగ్రత్తగా చేయాలి. ఆ తర్వాత తప్పు జరిగితే, ఆ పరిశుద్ధమైన సేవలో తప్పు జరిగితే యాజకుల కుమారులది బాధ్యత అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు సేవకుడు సంఘములో ఎందుకు అంతగా తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాడు అనంటే సేవ సక్రమంగా జరగాలి. సేవకుడు సక్రమంగా సేవ జరిగేలాగా చూడాలి. మరి విశ్వాసులకి లేఖనాలు సరిగా తెలీదు, దాన్ని ధ్యానం చేసే టైం ఉండదు, ఓపిక ఉండదు. కానీ సేవకుడికి దేవుని పిలుపు ఉంది, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. అతడు సంఘములో సేవ ఎలా చేయాలో అలాగనే జరిగించాలి. ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, ఎవరైనా తప్పు చేస్తే హెచ్చరించాలి, ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తే వారిని సరైన మార్గంలోనికి నడిపించాలి. ఇది సేవకుని యొక్క బాధ్యత. జాగ్రత్తగా చేయాలి. అక్కడ బలులు ఇచ్చే విషయంలో, లేకుంటే మనుషులు అన్యులు వచ్చే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు నేటి నూతన నిబంధన సంఘంలో కూడా సేవా పరిచర్య జరిగే విషయంలో, విశ్వాస విషయంలో సేవకులు చాలా జాగ్రత్తగా గమనిస్తూ, అవసరమైన సమయంలో హెచ్చరిస్తూ, అవసరమైన సమయంలో గద్దిస్తూ జవాబుదారీతనం ఉండాలి. సేవకుడు దేవునికి జవాబుదారీతనము, విశ్వాసులు సేవకునికి జవాబుదారీతనం ఉండాలి. సేవకుడు విశ్వాసులు కలిసి బాధ్యతగా చేయాలి. మనమందరము కలిసి జవాబుదారీతనం ఉండాలి. ఒక పని అప్పచెబితే దానికి జవాబుదారీతనం ఉండాలి, దాని రిపోర్ట్ ఉండాలి. ఇది చేశాము,
ఇది ఇలా చేశాము, మీరు చెప్పినట్టు చేశాము. మనం చదువుకున్నాం, అతడు అలాగునే చేశాను, నోవహు యావత్తు అలాగునే చేశాను. మోషే దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు ఆ మేఘము దేవుని ప్రత్యక్ష గుడారము నింపబడిందంట. ఎలా నింపబడింది, ఎందుకు నింపబడిందంటే మోషే సొంత జ్ఞానం ఉపయోగించలేదు, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా జాగ్రత్తగా చేశాడు. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారం ముగించబడిన తర్వాత మహిమ మేఘము ఆ ప్రత్యక్ష గుడారాన్ని నింపింది. మత్తయి సువార్త 26:24 యేసు ఇట్లా అంటాడు, ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అంటున్నాడు. ప్రతి వ్యక్తికి నైతిక నిర్ణయాలు తీసుకునే విషయంలో బాధ్యత, జాగ్రత్తగా ఉండాలి. ఇస్కరియోతు యూద నైతికత విడిచిపెట్టేశాడు. దేవుని భయం లేదు, అతడికి విశ్వాసపాత్రుడుగా అతడు తన జీవితంలో లేడు, కృతజ్ఞత అతని జీవితంలో లేదు. ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని అంటున్నాడు. ఒకసారి పోలికలు చూసుకుందాం మనం. సంఖ్యాకాండము, మత్తయి సువార్త. అహరోను చేతికర్ర దేవుని ఎంపికకు గుర్తుగా ఉంది. పస్కా భోజనంలో విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. అక్కడ 11 మంది ఉన్నారు, 12వ వాడు మాత్రము విశ్వాస పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇతడు కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వాడే. ఈ 12 మంది యేసు ప్రభు చేత ఎన్నుకోబడిన వారు. అక్కడ అహరోను కుటుంబము యాజకత్వానికి, యాజక సేవకి ఎన్నుకోబడ్డారు. ఇక్కడ 12 మంది ఎన్నుకోబడితే, ఇక్కడ అహరోను ఎన్నుకోబడ్డాడు, ఇక్కడ ఇస్కరియోతు యోధ కూడా 12వ వ్యక్తి, 12 మందిలో ఒకడు ఉన్నాడు, కానీ విశ్వాస పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. దేవుని సేవ అనేది, యాజకత్వం అనేది దేవుని వరం. అలాగనే శిష్యత్వం అనేది బాధ్యతతో కూడినటువంటి పిలుపు. శిష్యత్వం అనేది బాధ్యతతో కూడుకున్నటువంటి పిలుపు. పరిశుద్ధ సేవను యాజకుడు, సేవకుడు కాపాడాలి. ఇక్కడ మత్తయి సువార్తకు వస్తే ప్రతి సందర్భంలో విశ్వాసముగా ఉండాలి. అన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు శిష్యులు ఉన్నారు, కానీ యేసు ప్రభును అప్పగించే సమయానికి శిష్యులందరూ పారిపోయారు. అక్కడ విశ్వాసంలో లేరు. పేతురేమో నేను ఎరుగనని 3 సార్లు బొంకుతాడు. దేవుని నియమానికి, లేకపోతే దేవుడు ఏర్పాటుకి మనం విధేయత చూపించాలి. నన్ను ఎన్నుకుంటే నేను విధేయత చూపించాలి, మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు విధేయత చూపించాలి. యేసుప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలో, ఆ 12 మందిలో ఎన్నిక చేయబడినటువంటి ఒకడు మరి నాతో పాటు ఇందులో చేయి ముంచిన వాడు నన్ను అప్పగిస్తాడు అని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ద్రోహం పట్ల హెచ్చరిక. ఇక చివరిది నిత్యమైన ఉప్పు నిబంధన, స్థిరమైన నిబంధన, శాశ్వతమైన నిబంధన. ఇక్కడ పస్కా నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. ఐగుప్తులో నుండి విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. ఈరోజు మనము ఏం ఆచరించాలి అనంటే, సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ ఆచరణ కాదు, కానీ నిత్యము ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ, శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రోజు ఐగుప్తులో నుండి వాళ్ళని విమోచించాడు. ఈరోజు లోకమనే ఐగుప్తులో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఆ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతలు, ప్రతి సమయంలో మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అప్పగించిన బాధ్యతను మనము గౌరవించాలి, విధేయత చూపించాలి. పరిశుద్ధమైన వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మందిర సేవను నిర్లక్ష్యం చేయకూడదు. సంఘ సేవను నిర్లక్ష్యం చేయకూడదు. నిబంధనకు విశ్వాసముగా ఉండాలి. మనలో లోభం కానీ, స్వార్థం కానీ, ద్రోహం కానీ, అవిశ్వాసము కానీ ఇవన్నీ ఉంటే దేవుని సంకల్పానికి అవి విరుద్ధమైనవి. దేవుడిచ్చిన సేవను ఒక వరం మాత్రమే కాదు, ఆ వరంలాగానే చూడడం కాదు, అది జవాబుదారీతనంతో కూడిన పవిత్రమైన, పరిశుద్ధమైన బాధ్యత. అదే సేవకునిగా పిలిచాడు అని మనం గర్వంగా ఉండకూడదు, కానీ
అణిగిమణిగి లోబడి విధేయత చూపించి ప్రతి పని మనం జాగ్రత్తగా విధేయతతో మనం చూపించాలి. కాబట్టి దేవుడు నియమించిన పరిశుద్ధ సేవను మన విధేయతతో మన విశ్వాసముతో అది కాపాడుకుంటూ వెళ్ళాలి. దేవుడు తాను చేసిన నిబంధనకు నమ్మకంగా ఉన్నాడు, కానీ నమ్మకంగా లేనిది మనుష్యుడే. కాబట్టి అందులో నీవు నేను ఉంటే ఈరోజు సరి చేసుకొని ఆ నిబంధనకి ఆ పిలుపుకి మనం నమ్మకంగా ఉండాలి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.